నీళ్లు ఎత్తిపోయడం కుదరదని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై ప్రభుత్వం తన పట్టుదలను స్పష్టం చేయడంతో సాగునీటి వివాదం మరింత ముదిరింది. గోదావరి బేసిన్ పరిధిలో వర్షపాత లోపంతో కరువు పసులు కనిపిస్తున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను, కేంద్ర కమిటీల సాంకేతిక మార్గదర్శకాలను పక్కన పెట్టి ఎలాంటి తొందరపాటు చర్య చేపట్టే ప్రసక్తే లేదని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్షాల ప్రతిపాదనను, రిటైర్డ్ ఇరిగేషన్ నిపుణుల సలహాలను బ్యారేజీల భద్రతా దృష్ట్యా పూర్తిగా తోసిపుచ్చడంతో రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే నీళ్ళు అడుగుతున్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయారో తెలియదు, ఇంకా వాళ్ళ పని వాళ్ళు బిజీ ఊరు. కానీ ఇప్పుడు నీళ్ళు అడిగితే వాళ్ళు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పోయి మోటార్ లాంచ్ చేసే ప్రయత్నం చేసే ఆలోచన చేస్తే వాళ్ళని అరెస్టులు చేశారు. వాళ్ళు డే బై డే ప్రభుత్వం పైన ప్రెజర్ తెస్తారు. కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి, కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలి, అది కూలిపోతే మీరు రాజకీయంగా సన్యాసం తీసుకుంటాం, మా పార్టీని రద్దు చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ప్రజల్లోకి వచ్చి రైతాంగం పక్షాన మారే ప్రయత్నం చేశారు. దీని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇరిగేషన్లో పనిచేసిన అధికారులు ఇచ్చిన, రిటైర్డ్ అధికారులు ఇచ్చిన సలహాను, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ యొక్క పోరాటాన్ని అన్నింటినీ తోసిపుచ్చి అసలు ఇది పనికే రాదు, ఇది కాలైపోయింది, కూలైపోయింది, గంగల కలిసిందని ఏదైతే ఎన్నికల ప్రచారంకి వెళ్ళి మొదలుపెట్టిండో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవాలనుకున్నప్పుడు మొదలు అప్పటి నుంచి ప్రధానంగా సేమ్ కాళేశ్వరం మీదనే గత 2.5 సంవత్సరాలు రాజకీయం జరుగుతుంది. ఇంకా కాళేశ్వరం ఇంకో వేరే అంశమే లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతులను ఒక్కరిని క్షమించి వదిలేసి ఇక వాళ్ళు ఏట్ల వాడి తన్నుకొని తెచ్చినా మనకు అక్కర లేకుండే. కానీ రైతులే ప్రధానంగా అవసరం ఇక్కడ రాజకీయాల్లో. సో ఆ రైతులు ఒకవేళ సంతోషంగా ఉండి కాళేశ్వరం నీళ్ళు తీసుకుంటే కేసీఆర్ను పొగుడతారు కాబట్టి ఇంకా దాన్ని రాజకీయంగా వాడుకొని ప్రజలను ఆగం చేస్తున్నారు. ఇది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. మరి రైతాంగం కూడా ఒకసారి ఆలోచించుది, ఎవరు చెప్పేది నిజం? బీఆర్ఎస్ పార్టీనేమో నీళ్ళు ఇవ్వాలంటున్నది, కాంగ్రెస్ పార్టీ ఏమో నీళ్ళు ఇయ్యరాదంటున్నది. ఇవ్వాలి అనేటువంటి నిజమా, ఇయ్యరాదు అని చెప్పేటువంటి నిజమా, ఎవరు చెప్పేది నిజమని ప్రజలు అనుకుంటారో మీరు చెప్పరు. గేట్లు తెరిచి పంపులు నడపడం అసాధ్యమని ఇది వెలుగు పత్రిక, ఇది కాంగ్రెస్ వెలుగు, ఇది రేవంత్ రెడ్డి గారి వెలుగు. సో మన కోసం వెలుగది. కాళేశ్వరంపై ప్రతిపక్షాలవి శుద్ధ అబద్ధాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ప్రాజెక్టును ముంచిన దొంగల చేతికి మళ్ళీ తాళాలు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తుంది. బినామీల వెనుక దాక్కోకుండా ఎల్ఎన్టీ సబ్ కాంట్రాక్టు తీసుకోవాలని హరీష్కు సవాల్ చేసింది. నీటిని నిల్వ చేసి ఎత్తిపోసేందుకు ఎన్డీఎస్ఏ అనుమతులు తేవాలని ఈటలకు సీఎం సవాల్ చేసిండు. తర్వాత జైలు భయంతోనే కిలాడి కమిటీ డ్రామాలు, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని బోన్లో నిలబెడతాం, ఆంధ్ర కాలేజీల యాజమాన్యాలపై హరీష్ బ్లాక్మెయిల్ రాజకీయం, చేసిన పాపాలు బయటపడేసరికి కేసీఆర్ ఫామ్ హౌస్లో దాక్కున్నాను విమర్శ, డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ మిగతా అంతా కలిసి వేసి బొమ్మలు. కానీ రేవంత్ రెడ్డి ఉన్నాడుగా. సో ఇప్పుడు ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను రాజకీయంగా మీరు విమర్శన చేయాలనుకున్నా హరీష్ రావు కావచ్చు, లేదంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, బాజాబ్తా చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం కూడా ఏం చెప్తలేడు. కానీ బాధాకరం ఏంటంటే వాళ్ళని ముందర పెట్టి ప్రజలను అన్యాయం చేస్తారు, ప్రజల్ని మోసం చేస్తారు, రైతుల్ని వాళ్ళ గొంతు అంటారుగా నీళ్ళు ఇచ్చి వాళ్ళ గొంతు తడి ఇది చేసే ప్రయత్నం చేస్తలేరు. ఇట్లనే రాజకీయం చేసుకుంటా పోతా ఉంటే ప్రతి అంశంలో రాజకీయం అయితే మరి ప్రజలు ఎక్కడ పోవాలి? సబ్బండ వర్గాలు ఇలా ఆగమైపోతున్నాయి. నీ పథకాలు అడుగుతలేం, నీ పైసలు అడుగుతలేం, నీ అభివృద్ధి అడుగుతలేం, ఉన్న దాంట్లోకి వెళ్ళి 4 సుక్కలు నీళ్ళు ఇవ్వమంటున్నాం. ఇలా రైతులు గ్రామాల పొంటి నీళ్లు లేక ట్యాంకర్లతోని వాటర్ తెచ్చుకొని నారు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డికి సంతోషంగా ఉందా? ఇంకో మాట అంటుండు, నేను ఆనాడే చెప్పిన. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం నుంచి చుక్క నీళ్ళు ఇవ్వకున్నా 1,50,00,000 ఎకరాలకు లేదంటే 1,50,00,000 టన్నుల వరి ధాన్యం ఇట్లా చిటికేసిన గ్యాప్లో వండుతున్నది, మాకు నీళ్ళే అవసరం లేదు కాళేశ్వరం నీళ్ళు అని చెప్పేసి మొదటి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన మొదటి సంవత్సరం చెప్పారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే స్టాండ్. అంటే కాళేశ్వరం అనేది కేసీఆర్ బలిసి కట్టిండు,
ఆ నీళ్లు ఎవరికి అవసరం లేదు, ఆ నీళ్లు లేకపోయినా పంటలు పండుతాయి అని ఒక భ్రమలను ప్రజలకు సృష్టించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ భూమి మీద ఏ ప్రాజెక్ట్ అయినా సరే, అది నాగార్జున సాగర్ కావచ్చు, రేవంత్ చెప్తున్న ఎల్లంపల్లి కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు, లేదంటే శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు, ప్రాజెక్టు కట్టేటప్పుడు బలిసి కడతారా? ఇప్పుడు వీళ్ళు కూడా అనగలుగుతారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి సుక్క నీరు లేకపోయినా తెలంగాణలో బ్రహ్మాండంగా పంటలు మాత్రం అంటారు. అది నిజమా? ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒడిసి పట్టుకొని ఇచ్చే రైతాంగానికి ప్రజలకు ఇచ్చే నీళ్ళని పోతున్నాయి అనుకుంటారు కదా. వీళ్ళు పంపులు వేసిర్రు, గతంలో పంపులు వాడిర్రు, మరి రైతులు నీళ్ళు ఇచ్చిర్రు, అంతా మాయం చేయగలుగుతారా? సో ఈ రాజకీయ విమర్శలు సరికాదు. ప్రజల ప్రజల మేలు దృష్టిలో పెట్టుకోరు. వీనిపైన వాడు వానిపైన పెట్టి దుమ్మెత్తి పోసుకోవచ్చు. ఇంకా అవకాశం మస్తు ఉంది, ఇంకా రాజకీయం చేయడానికి మస్తు అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవడెంత మొత్తుకున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన మంత్రులు అందరూ వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నోట్లో 4 ముద్దలు వేసింది రైతే. ఆ 4 ముద్దలు నోట్లోకి వచ్చిందంటే ఓ రైతు బండిస్తేనే వచ్చినాయి. అది కదా మీరు దృష్టిలో పెట్టుకోవాలని, అది కదా మీరు కృతజ్ఞతతో ఉండాల్సింది. అది లేకుండా ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు? సో ఇప్పుడు వీళ్ళకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పేసి చాలా కరాఖండిగా వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తారు. నీళ్ళు ఇయ్యరు, ఇచ్చే ఉద్దేశం లేదు, ఇవ్వాలనే ప్రయత్నం కూడా చేయరు. ఇప్పుడు ఏంటంటే దానిపైన డ్రామా చేస్తే ప్రజలు నమ్మే స్టేజ్ లేదు. కాళేశ్వరాన్ని ఆగం చేసిర్రు 2.5 సంవత్సరాలు అంటే ప్రజలు అంటారు. అందువల్ల ఇప్పుడు రిపేర్లు అంటారు తప్ప ఆ రిపేర్ చేయడం కూడా ఇంట్రెస్ట్ లేదు. అది కూడా చెప్పుకోవచ్చు. సో నదిలో నీళ్లను నేరుగా ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు నిర్మించారు అని అన్నగారు శిల్కా పలుకులు. తర్వాత మా రాధాకృష్ణ అతిపెద్ద జర్నలిస్టు, ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఇలా ఆదివారం, సో ఆదివారం నాడు ఆయన కొత్త కొత్త పలుకులు రాస్తా ఉంటాడు. మా సారు ఇంత పెద్దగా వస్తుంది. చలో ఇక పారే నీటిని ఎత్తిపోయగలిగితే బ్యారేజీలు ఎందుకు? 2 సేమ్. కమ్మ అంటే అమ్మతో సమానం కదా, ఆ మాత్రం డైలాగు రిపీట్ అవుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల గేట్లు మూసి నీటిని నిల్వ చేస్తేనే ఎత్తిపోతలు సాధ్యమవుతుంది. అలా నిల్వ చేస్తే బ్యారేజీలు తెగిపోయే ముప్పు ఉందని ఎన్డీఎస్ఏ తేల్చింది. అయినా నీటిని ఎత్తిపోయట్లేదంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల కిలాడి కమిటీ రాధాంతం చేస్తాం. బ్యారేజీలు కొట్టుకుపోయేలా చేయాలనే కుయత్నం ఆ గజ దొంగల గుంపులో ఈటల చేరిండు. బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాకే ఎత్తిపోతలు చేపడతానని సీఎం రేవంత్ రెడ్డి అంటుంది. సో మా ఈటల రాజేంద్రను ఒక విషయంలో ఒప్పుకుంటా, రాజకీయాలు 100 రకాలుగా చేసిన ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ అంశం అనేది వచ్చినప్పుడు, లేదు తెలంగాణ నీళ్లు అనే అంశం వచ్చినప్పుడు బరాబరుగా తెలంగాణ కోసం నిలబడుతుంది. అది బీజేపీలో ఉండి కూడా అదొకటి నేను 100% సమర్థిస్తాను. సో సీరియస్. ఇప్పుడు ప్రాంతం పైన ప్రేమ ఉండాలి. ప్రాంతం బాగుండడం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తీసుకోవాలి. అది ఒక నాయకునికి ఉండాలనే లక్షణం అది ఈటల రాజేంద్ర గారికి కనిపిస్తుంది. దాన్ని కూడా రేవంత్ రెడ్డి తప్పు పడతాడు. ఇప్పుడు నీకంటే ప్రాంతం పైన ప్రేమ లేదు, నువ్వంటే ప్రాంతం కోసం నిలబడలే, నువ్వంటే చంద్రబాబు నాయుడు గారి మోచేతి మీద ఆకుంటే ఆడ చేరినావు, లేదంటే తెలంగాణలోని గన్ను పట్టుకొని సంపదందుకు వచ్చినావు. అందరికి అట్లా ఉండదు కదా. ప్రాంతం పైన పగ ఉంటుందా? కన్నతల్లి మీద పగ ఉంటుందా? ప్రేమ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాగుందేమో మాకు తెలియదు అది. సో ఏది ఏమైనా ఈ నీళ్లు, ఈ బ్యారేజీలు, ఈ అంశం పైన ఇగో ఒక ఆయన కన్నతల్లి పెట్టుకొని, ఒక ఆయన వేం నరేందర్ రెడ్డి, ఈ గుంపంతా వేసుకొని నేను పెట్టింది. ఈ గుంపంతా అన్ని అబద్ధాలే చెప్తున్నాను. నిజాలు ప్రజలకు చెప్పాలి, వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. కానీ ఓ టీవీ పెట్టుకొని ఆ టీవీలో రిమోట్ ఒత్తుకుంటా గాయ చేసుకుంటా ప్రజలకు పిచ్చోళ్ళని చేసే ఈ దొంగ పనులు పనిచేయదు. ఇది సమంజసం కాదు. ఎందుకంటే పగుంటే మీరు పంచాయతీలు పెట్టుకోరి, తనుకోరి గుద్దుకోరి ఏట్ల పడ్డరి, కానీ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టదని కోరుతా ఉన్నాం. సో ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానం. అయితే దీనికి కౌంటర్గా మరి వీళ్ళు ఏం చెప్తుర్రు? వీళ్ళ వర్షం కూడా వినాలి కదా మనం. సరే వాళ్ళంటే నీళ్ళు రావు, సేవు, అది కాదు అని చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ ఇదే కాళేశ్వరం ఫ్యాక్టరీ పైన నిన్న వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాడు అంటారు. రోజుకు 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి అంటున్నారు.
ఇక మేడిగడ్డతో సంబంధం లేకుండా గోదావరి బేసిన్లోని రిజర్వాయర్ నింపొచ్చు అంటున్నారు. నీళ్లు ఎత్తొచ్చని రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్నారు. మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, బూతులు తిట్టు, రైతుల మీద పగబట్టకు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టకు, భద్రాచలం మునిగిపోతున్న అబద్ధాలు చెప్పొద్దు. రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తానని ధైర్యం ఉంటే అసెంబ్లీ రద్దు చేసి ప్రజల ముందుకు పోవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేసింది. ఇది ఆయన వాక్యాలు, మేజర్గా ఆయన మాట్లాడిన స్టేట్మెంట్స్ అన్ని ఈడ కనిపిస్తున్నాయి. నేనేమంట, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు, వాస్తవమైన విషయమే. రేవంత్ రెడ్డి మేడిగడ్డ అసలు 1,00,000 కోట్ల ప్రాజెక్టు, 1,00,000 ఎకరాలకు వచ్చే నీళ్లు, 100 TMCల వాటర్, ఒక 2 పిల్లర్లను చూపించి ముంచగలుగుతాడు ఎవడన్నా ఈ దేశంలో? దీంట్లో సిద్ధహస్తుడు 100% రేవంత్ రెడ్డి. ఇంత పెద్ద లలిత కళలు అయితే భూప్రపంచంలో చూడండి. ఒక 2 పిల్లర్లను చూపించి 2.5 సంవత్సరాలుగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు రాకుండా ఆపగలిగిన చరిత్ర రేవంత్ రెడ్డికి మిగిలిపోతుంది ఈ జన్మకింగా. దాంట్లో నిజాలు తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి భవిష్యత్తులో ఇంకెన్ని రోజులు ప్రచారం చేస్తే తెలియదు. సో ఏది ఏమైనా మేడిగడ్డ లేకుండానే కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు, నీళ్ళు ఇవ్వచ్చు. దానికి తోడు ఇక గోదావరి బేసిన్లో రిజర్వాయర్ నింపొచ్చు, ఇక నీళ్లు ఎత్తొచ్చు అని రిటైర్ అయిన ఇంజనీర్లు చెప్తున్నారు. మరి వాళ్ళ మాట పరిగణలో తీసుకోవాలి. మా మీద పగుంటే, మా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టొచ్చు, మమ్మల్ని బూతులు మాట్లాడవచ్చు, మమ్మల్ని ఏమైనా అనొచ్చు, కానీ రైతుల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, రైతుల నోట్ల మట్టి కొట్టద్దు, రైతుల్ని పగబట్టొద్దు అని అంటారు. సో నేను కూడా సేమ్ స్టేట్మెంట్ వాడుతున్నా. మీరు వాళ్ళు 100 తిట్టుని 100కి ఇంకో 10 మేము కలపంటే మేము కూడా కలుపుతాం, కానీ ఇబ్బంది పెట్టొద్దు రైతుల్ని. రైతు 4 గింజలు పండిస్తేనే మనందరి నోట్లకు, మీ నోట్లకు కానీ, బీఆర్ఎస్ నోట్లకు కానీ, కాంగ్రెస్ నోట్లకు కానీ, మా నోట్లకు కానీ, అందరి నోట్లకు 4 మెతుకులు వస్తూ ఉన్నాయి రోజు. సో అటువంటి రైతు పంట పండించాలనుకున్న అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు 100 చేసుకుందాం. ఇది కాకుండా వేరే ఇష్యూస్ లేవా? వేరే ఇష్యూస్లో బీఆర్ఎస్ వాడు దొరకరా? వాడు తిట్టుకోరి, 100 తిట్టుకోరి, ఓడొద్దు అంటుండే, ఓడ ఆపుతుర్రా ఏమన్నా? సో దయచేసి రేవంత్ రెడ్డి గారు గ్రహించుకోవాలి. ఇంకా ఇక భద్రాచలం మునిగిపోతాను అబద్ధాలు చెప్పొద్దు అంటారా? సో ఇది చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడు చూడు కావాలని బీఆర్ఎస్ వాళ్ళని బదనాం చేసేందుకు, మరి నాయన అది నింపితే మునిగే పోతుంది, శనిగే పోతుంది, అయ్యే పోతుంది, అసలు ఇంకా భద్రాచలం గుడే ఉండదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి బడగాల్సి మీద ఇస్తాం. సో వాళ్ళు ఏమంటారు, అబద్ధాలు చెప్పుడు కాదరా నాయన, ఫస్ట్ అవకాశాన్ని వాడుకుందాం, వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. ఇంకోటి, నువ్వు ఇన్ని గాయ ముచ్చట్లు చెప్తున్నావు, చంద్రబాబు నాయుడు ఎట్లా వాడుకుంటున్న నీళ్ళు? చంద్రబాబు నాయుడు ఒడిసి పడితే మరి అవతల పక్క ఎవడన్నా బతుకుతో లేడా? ఎమ్మటే పోయి సముద్రంలో కలుస్తున్నాయా? మరి అవతల పక్క ఊర్లు అట్నే కొట్టుకపోతున్నాయా గేట్లు బంద్ చేస్తే? 2 పిల్లర్లునే, 2 పిల్లర్లు మరి 2.5 ఏళ్ళు దాటిందిరా నాయన. మేము ఈ పథకాలు అడుగుతలేం, లేదంటే నువ్వు ఇస్తున్న గ్యారెంటీలు అడుగుతలేం, మేము జస్ట్ వాటర్ ఉన్న నీళ్ళు వాడుకుందాం అంటున్నాం. ఇప్పుడు పోనీ మీరు నిజంగా తెలియకాలైతే ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు. ఆయన గతంలో పోతిరెడ్డి పాడు పొగ కొట్టుకొని పోతుంటే ఆంధ్ర వాళ్ళు, లేదంటే నాగారి సార్ కుడికాలోకి వెళ్ళి తోడుకొని పోతుంటే మీరు ఒడిసి పట్టగలిగిరా? మీరు వాళ్ళని అడ్డుకోగలిగిరా? మీరు తెలంగాణ వాటర్ తీసుకోగలిగిరా? అంటే 0. ప్రతి ప్రశ్నకు సమాధానం నో. మీ గత చరిత్ర కళ్ళ ముందు ఉన్నది. కాళేశ్వరాన్ని వదిలేసారు అనుకుందాం. మనకు అవకాశం ఉన్న దగ్గర, మనకు వాటా ఉన్న దగ్గర, మన హక్కుగా రావాల్సిన నీళ్లను కృష్ణానదికి వెళ్ళి మీరు సమయానికి తీసుకున్నారా? అది నాగార్జున సాగర్ కావచ్చు, లేదంటే శ్రీశైలం కావచ్చు. మరి ఆడ చేతగానోళ్ళు ఈడ చేతనైన మాటలు మాట్లాడట్లా. మీరు చేతగాక, మీరు దద్దమ్మలై మీరు ఆంధ్రాకు నీళ్ళు వదిలిపెడుతున్నారు. అక్కడ వాళ్ళు తెలివిగా నీళ్ళను ఒడిసి పట్టుకొని ఆ ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇచ్చుకుంటున్నారు. మరి సోయి లేకపోతే మేమేం చేయగలుగుతామా? సోయి లేకపోతే మేమేం చేయగలుగుతాం?